హాయ్ అండి. యెహోవా నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఒకటి చెప్పాలి ఏంటంటే, అది నిజమైనది తెలియంది. అంటే మన అవయములలో మన చేతులు మనకి క్లియర్గా కనిపిస్తాయి. మన చేతులు మనం చూసుకోవడానికి ఇక్కడ వరకు కూడా మన చేతులు మనం కళ్ళతో మనం చక్కగా ఇలా చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే, మన ఫేసు అసలు మనకి కనపడదు. మన కళ్ళు కానీ, మన ముక్కు కానీ, మన నసుటి కానీ, మన నోరు కానీ, మన చెవులు కానీ ఏది మనకి కనపడదు. అసలు మన ముఖం మనకి కనపడదు. మన ముఖం ఎదుటి వారికి కనిపిస్తుంది, ఎదుటివారి ముఖం మనకి కనిపిస్తుంది, కానీ మన ముఖం మనకి కనపడదు. దేవుడు ఎందుకో దాన్ని మరుగు చేస్తాడు మనకి. ఓకే, అయితే ఈరోజు కళ్ళు గురించి చెప్పా, కన్నీరు గురించి చెప్పా, కన్నుల గురించి చెప్పాను. అలాగే ఈరోజు మనం నోరు గురించి మాట్లాడుతున్నాను. ఈ నోరు గురించి మోషే గ్రంథంలో ఉంటుంది, నిర్గమకాండంలో ఉంటుంది, పరంగీతంలో ఉంటుంది. కానీ అది మన వాడికి భాష ఉండదు, వేరే భాషలో ఉంటుంది. అది అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా అర్థమవుతుంది తప్ప అందరికీ అర్థం కాదు. అయితే ఈ నోరు అనేది ఇదిగోండి, ఈ యొక్క పెదాలు, పై పెదము, కింద పెదము. అలాగే ఈ నోట్లో ఏముంటాయి అంటే, నోరేంటి ఏమిటి అంటే మాట్లాడేది. రెండోది తినేది. ఈ నోరు చేసేటువంటి పని ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. రెండోది తింటుంది. ఇక తర్వాత ఈ అనేది అది పక్కన పెడదాం. ఈ 2 పాయింట్లుగా తీసుకున్నప్పుడు మాట్లాడేది, తినేది. అయితే ఈ నోట్లో ఏముంటుంది అంటే, నోట్లో ఉన్నటువంటి పన్నులు పుట్టగానే రావండి. తర్వాత 1 సంవత్సరానికి అవి వస్తాయి. ఇంకా అది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి వరకు అవి పూర్తవుతాయి. ఈ పన్నులు ఎలా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దేనినైనా కొరుక్కుని తినగలుగుతావు నువ్వు. అంతకుముందు అల్పాహారం, మెత్త ఆహారం మీకు పెడతారు. పళ్ళు వచ్చాక గట్టి ఆహారం పెడతారు. ఆ గట్టి ఆహారము అయిన తర్వాత మన అవయములు కొంచెం ఎదుగుతాయి కాబట్టి అరుగుదలకి వస్తాయి. అలాగే మన పండ్లు ఉంటాయి తెల్లగా. అలాగే మన పెదాలు కూడా కొద్దిపాటి ఎరుపు ఉంటుంది. అయితే ఈ యొక్క ఈ నాలుక సాధారణంగా 3 నుంచి 4 అంగుళాలు ఉంటుంది. ఎక్కువ 3 అంగుళాలు ఉంటుంది. లోపల భాగం ఇక్కడ వరకు కొలిసినప్పుడు దీన్ని 4 అంగుళాలు ఉంటుంది. సరే, 4కి నరం లేదా, లేకపోతే అది లేదు ఇది లేదు అనేది అది కామన్. అయితే ఈ యొక్క 4 మీద మనం ఏదైనా వేసినప్పుడు టేస్ట్ చూస్తుందంటే చూడదు. అలా ఈ 4 మీద వేసినది ఎప్పుడైతే పై అంగుడానికి అత్తుకుంటుందో ఆ నోరంతా స్వెట్ అవుతుంది అన్నమాట. ఆ నోరంతా ఇదవుతుంది. అయినప్పుడు అది దాని యొక్క రుచిని మనం గమనించగలుగుతాము. ఆ రుచి ఎప్పుడైతే ఆ 4 మీద మన ఆహారం పడుతుందో అప్పుడు టేస్ట్ అనేది వస్తుంది. ఒకటి టేస్ట్ అనేది నేను తర్వాత చెప్తా. మరి మాట్లాడడానికి ఏ మాట అయినా మాట్లాడగలుగుతాము మనం నాలుక. అలాగే మొదటి భాగంలో ఉన్నాం. నాలుకని గురించి, నోరు గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క నోరు గురించి చెప్పమన్నావు ప్రభువా, స్తోత్రములు. మరి ముందుకి ఎన్ని భాగములు ఎలా వెళ్ళాలో ప్రభువా నీ యొక్క సన్నిధిలో ఉంచుతున్నాను. అలాగే ప్రభువా నోరు గురించి చెప్పుచుండగా ప్రతి ఒక్కరూ తెలుసుకునేటకు సహాయం ఇచ్చేయండి. నోరు అనేది దేవుని పెట్టింది ప్రభువా. ఈ నోరు అనేటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకునేటకు సహాయం ఇచ్చేసి సమస్త కార్యములోని బిడలకు మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడలకు మీరు తోడుగా ఉండి మీరే సమస్తమును కార్యములను జరిగించి
వారితో మీరు ఉండమని ఏస్తున్నాములో అడుగుచున్నాము తండ్రి. ఏసు రక్తమే జయం, ఏసునామ సంపూర్ణ విజయంలో అపవాదికులంతా నాశనం కలిగిన గాక. ఏసు కృప ఎల్లప్పుడు బిడ్డలకి తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.